హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం రాజమండ్రి మార్గాని భారత్ ఎస్టేట్స్లో జరుగుతున్న క్రాంతి మహోత్సవాలకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అంటే అక్కడ స్టీఫెన్ పాల్ గారి మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నా ఛానల్ కింద ట్యాగ్లైన్ కూడా ఉంటుంది, సీ ద క్రిస్టియానిటీ విత్ మై ఐస్ అని. సో అదే ఉద్దేశంతో నేను ఒక క్రిస్టియన్ బ్లాగర్గా ఎదుగుదామని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో అది ఎంతవరకు దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నది చూద్దాం ఫ్యూచర్లో. అంటే చాలామంది ఉన్నారు కదా, ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు, ట్రావెల్ బ్లాగర్స్ ఉన్నారు. సో మనం ఎందుకు ఇలా చేయకూడదని చెప్పేసి నేనైతే కొత్తగా ఆలోచించాను. మరి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం స్టార్ట్ అయిన దగ్గర నుండి అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కటి నా కళ్ళతో చూపిస్తాను. అందుకే సీ ద క్రిస్టియానిటీ విత్ మై ఐస్ అని నా ఛానల్ ట్యాగ్లైన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఓకే, విల్ సీ. నేనైతే అన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా చలి, అందుకని చెప్పేసి స్వెటర్ వేసుకొని నేనైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే బండి మీద వెళ్ళకూడదు అనుకున్నాను, ఎందుకంటే పార్కింగ్ అది ఇబ్బంది పడతానేమో మళ్ళీ అని చెప్పేసి ఆటో మీద వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ ఆలోచించాను వచ్చేటప్పుడు ఆటోలో అవి దొరకకపోతే పరిస్థితి ఏంటని, అందుకని ఇంకా బండి వేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు నేనున్న ప్లేస్ నుండి మార్గాని భారత్ ఎస్టేట్స్కి వెళ్ళాలంటే, అంటే మీటింగ్స్ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఇప్పుడు దేవాన్ చెరువు, లాలా చెరువు ఇలా వెళ్ళాలన్నమాట. సో అలాగే మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుందా? అదే ఈ మీటింగ్స్ జరుగుతున్న ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంక దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. యాక్చువల్గా నేను ఫస్ట్ డే వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ డే ఎందుకులే, ఫస్ట్ డే కదా ఎవరు రారేమో, సరే సెకండ్ డే అలా వెళ్దాము. ఎందుకంటే థర్డ్ డే మళ్ళీ మనము రాజప్రకాష్ పాలన్ మీటింగ్స్ భీమవరంలో జరుగుతున్నాయి కదా, సో అక్కడికి వెళ్దాం అనుకున్నాను అనమాట. సో అందుకని మనం సెకండ్ డేనే వ్లాగ్ చేస్తున్నాము. ఎలా అయితే ఏంటి ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. అదే మీటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంక లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను, నాతో పాటు రండి. మామూలుగా పార్కింగ్ గురించి చాలా భయపడ్డాను కదా, కానీ మనం చాలా ఎర్లీగా వచ్చాం కాబట్టి పార్కింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు. అంటే నేను వెళ్ళే టైంకి ఒక 10-15 ఉన్నాయి అంతే. ఒకవేళ లేట్గా వెళ్తే కనుక ఖచ్చితంగా పార్కింగ్ దగ్గర ఇబ్బంది పడేవాడినేమో నాకు తెలిసి. మనం మామూలు ఎర్లీగా రాలేదు, మొత్తం కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే మనం 6:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము. యాక్చువల్లీ 6కే స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ మన వాళ్ళ గురించి తెలుసు కదా, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరు వచ్చినా రాకపోయినా మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సిస్టర్ జెస్సీ అయితే చాలా బాగా పాటలు పాడుతున్నారు. యాక్చువల్లీ వాయిస్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. జెసికా రాయుడు సిస్టర్ ఉంటారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా సాంగ్స్ వినే ఉంటారు ఆ సిస్టర్వి. మనం వెళ్ళే టైంకి కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కాబట్టి మనం ప్లేస్ల గురించి వెతుక్కోవాల్సిన పని లేదు. మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. అందుకని నేను మధ్యలో కూర్చున్నాను అనమాట. అసలు మ్యూజిక్ అండ్ సౌండ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఒకసారి మీరే వినండి, శాంపుల్ వినిపిస్తాను. సిస్టర్ జెసికా అయితే చాలా పాటలు పాడారు. నేను చాలా సాంగ్స్ రికార్డ్ చేశాను, కొన్ని సాంగ్స్ వినిపిస్తాను, మీరే వినండి. నీ చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే. మాటలే లేవయ్యా, అర్థమే కాదయా, ఈ శిల కోసం గలియాగా యేసయ్యా, యేసయ్యా. వీళ్ళందరూ మనకులాగానే ఉన్నారు, ఎవరు ఫస్ట్ కూర్చోవట్లేదు, అందరూ మధ్య మధ్యలోనే కూర్చుంటున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరు ఆలోచిస్తారు, సౌండ్ ఇబ్బంది అనుకుంటారు, లేదంటే లైటింగ్ కింద కూర్చుంటే పురుగులు వచ్చేస్తాయి అనుకుంటారు. సో అందుకని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటున్నారు. మెల్లమెల్లగా టైం అవుతుంది, అలాగే జనాలు కూడా వస్తూ ఉంటున్నారు అనమాట. అంటే ఫ్యామిలీగా వస్తున్నారు మొత్తం అందరూ కూడా. మీటింగ్స్ జరిగినా ఏం జరిగినా సరే వాలంటీర్స్ లేకపోతే మాత్రం చాలా కష్టం. పైన ఏం జరిగినా సరే కింద బ్యాక్గ్రౌండ్లో జరిగే మొత్తం అంతా చూసుకునేది మాత్రం వాలంటీర్సే. వాళ్ళైతే ఫుల్గా కష్టపడతారు. కుర్చీ లైన్లో పెట్టడం దగ్గర నుంచి డైరెక్షన్స్ చెప్పడము, అలాగా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగానే ఉంటారు మొత్తం అందరూ కూడా. మెల్లమెల్లగా జనాలందరూ నిండిపోతున్నారు అనమాట. మీరు చూసారా, ఫస్ట్ వచ్చేటప్పటికి కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, కానీ సగం టైం అయ్యేటప్పటికి మొత్తం నిండిపోతున్నారు. మెల్లమెల్లగా వెనకాల మొత్తం అంతా నిండిపోతున్నారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. ఫైనల్గా పాస్టర్ స్టీఫెన్ పాల్ గారు అలాగే సిస్టర్ శైలా పాల్ గారు కూడా వచ్చేసారనమాట. కార్ మీద వస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందో లేదో, చాలా నాకైతే కనిపిస్తుంది, వీడియోలో అయితే కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది. మీరు మా మధ్యకి రావడం చాలా సంతోషము. మన రాజమండ్రి పట్టణం దీవించబడిందని నమ్ముతున్న వారు మరింత గట్టిగా నోటితో దైవజనుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి ఆహ్వానిద్దాం. పాస్టర్ స్టీఫెన్ పాల్ గారు అలాగే సిస్టర్ శైలా పాల్ గారు రాకముందు చాలా కార్యక్రమాలే జరిగినాయి. అంటే గ్రీటింగ్స్ చెప్పడం, ఇంకా వచ్చిన వాళ్ళందరిని ఆహ్వానించి
వాళ్ళకి శుభాకాంక్షల టైం అలా ఇచ్చారు. కానీ వచ్చిన వెంటనే మాత్రం వాళ్ళకి టైం ఇచ్చేసారనమాట. ఫస్ట్ సిస్టర్ శైలపాల్ గారికి వాక్యం చెప్పడానికి టైం ఇచ్చారు. సంబంధమైన వాటి వైపు నేను మరలు గొల్పబడకుండా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను నా దేవుడు నాకు ఇచ్చి ఉండగా నన్ను నేను ప్రభువులో స్థిరపరచుకొని దేవుడిచ్చిన జ్ఞానంతో కృపతో సంఘంలోను సమాజంలోను కుటుంబంలోను దేవుని సాక్షిగా నేను ఉండాలని ఆశపడుతున్నానని కోరుకున్న వారు చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ వేరే వేరే చోట అనమాట. సో పార్కింగ్ దగ్గర అయితే ఎలాంటి ఇబ్బందులు జరగవు నాకు తెలిసి. సిస్టర్ శైలపాల్ గారు వాక్యం చెప్పిన వెంటనే జెస్సికా పాట పాడుతుండగా కానుకల సేకరణ జరిగిందనమాట. ఇంకా కానుకల సేకరణ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా అసలైన మెసేజ్కి అయితే వచ్చేసాం అనమాట. అంటే స్టీఫెన్ పాల్ గారు మెయిన్ మెసేజ్కి అయితే వచ్చేసాం అనమాట. మనందరూ లేచి నిలబడి చప్పలు కొడుతూ దైవ సంఘంలో ఎవరైనా డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. See, don't stop clapping, don't stop praising God. చప్పట్లు కొట్టడం ఆపొద్దు, స్తుతించడం మానొద్దు. ప్రతి ఒక్కరు continue. ప్రతి ఒక్కరు కొనసాగుతూనే ఉన్నారు, స్తుతులు కొనసాగుతూ. Living God, we thank you for your presence. జీవమగల దేవా, నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం. Spirit of the living God, come and fill this place. జీవమగల దేవుని ఆత్మ వీరేవతి స్థలమును నింపుము ప్రభువా. Spirit of the living God, take us into your control. జీవమగల దేవుని ఆత్మ మమ్మల్ని మీ ఆధీనములోనికి వశములోనికి తీసుకొనండి. We plead the blood of Jesus upon everyone thus far in this ground. ఈ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన యేసు రక్తమును ప్రోక్షిస్తూ ఉన్నాం. We plead the blood of Jesus upon everyone thus far watching this live service. అలా ఫైనల్గా ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంది. నేనైతే మధ్యలోనే వెళ్ళిపోతున్నాను అనమాట. మనం చాలా దూరం నుండి వచ్చాము, అలాగే లేట్ అయిపోతుంది కదా. నేనైతే కొద్దిగా ఎర్లీగా అయిపోద్ది అనుకున్నాను, కానీ కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే మధ్యలోనే వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ బుక్ స్టాల్స్ అవి పెట్టారు కదా, మనకు కావాల్సిన బుక్స్ ఏమైనా ఉన్నాయో వెతుకుదామని చెప్పేసి బుక్ స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా విశ్వాస యోధులు అని చెప్పేసి టెస్టిమోనీస్ బుక్ తీసుకున్నాను అనమాట. అంటే మనం టెస్టిమోనీస్ కూడా చెప్దాము, వీడియోస్ చేద్దాము, అంటే అందరి జీవిత చరిత్రల గురించి, దేవుని కోసం శ్రమపడిన వ్యక్తుల గురించి చెప్దామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ? ఇంకా వేరే వాళ్ళవి ఎవరన్నా సాక్ష్యాలు ఉంటాయేమో ఎత్తుకాను, కానీ ఇంకెవరే దొరకలేదు. సర్లే ఇంకా అని చెప్పేసి మనం బైక్ పార్క్ చేసాం కదా, ఇప్పుడు బైక్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. మనం వచ్చినప్పుడు ఏమీ లేవు కాబట్టి బైక్ పార్కింగ్ ఈజీగా చేస్తాము. మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిగా ఎర్లీగా వెళ్తున్నాం కాబట్టి మనకు అంత రష్ అనేది ఏం కనిపించదు. ఇంక మనం బైక్ తీసుకొని మన వ్లాగ్ కంప్లీట్ చేసి మనమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అసలు ఈ కాంతి మహోత్సవాలని నిర్వహిస్తుంది ఎవరంటే కాంతి టీవీ డైరెక్టర్ బ్రదర్ రాకోరాజు గారు ఉన్నారు కదా కాకినాడలో. అంటే కాకినాడలో జరిగితే కాంతి మహోత్సవాలు, కానీ ఒక 2 years నుండి రాజమండ్రిలో కూడా జరిపిస్తున్నారనమాట. మన రాజమండ్రిలో జరుగుతున్న ఈ స్టీఫెన్ పాల్ గారి మీటింగ్స్ని అయితే చూపించేసాను. నెక్స్ట్ మళ్ళీ రాజ్ ప్రకాష్ పాలన్ మీటింగ్స్ భీమవరంలో జరుగుతున్నాయి కదా, సో దానికి కూడా ఒక 2 days వెళ్దాము, వీడియోస్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. నాకు కొద్దిగా భయం అనమాట అందరితోటి మాట్లాడాలంటే. సో వాళ్ళ రియాక్షన్స్ కూడా ఈసారి క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడిగి లైక్ ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీటింగ్స్ జరగడం, అలాంటి క్వశ్చన్స్ అడిగి కూడా మనం ఇప్పటి వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇంక ఫైనల్గా మనం అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇంక ఈ రోజుకి ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయొచ్చు, వ్లాగ్స్ ఎలాంటివి చేయొచ్చు, ఇంకా క్రిస్టియన్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనేది మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా కమెంట్స్ అన్నీ చదువుతున్నాను. సో వాటి ప్రకారం ఏది బెటర్ అనేది నేను ఆలోచించి నేనైతే చేయడానికి ప్రయత్నిస్తాను. మరిన్ని ఇలాంటి అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, క్రిస్టియన్ కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.